Hi students, in this class I am going to explain about type conversions and typecasting. Type conversion means it converts one data type to another data type. In C programming, type conversions are come up with two types. First one explicit conversion, second one explicit conversion, and first one implicit conversion. Implicit. ఇక్కడ implicit దగ్గరికి వచ్చేసరికి this is data types hierarchy. Int, long int, float, double, long double. Integer is low rank data type when compared to long int. Long int is low rank data type when compared to float. Float is low rank data type when compared to double. Here hierarchy ఎలా ఉందంటే ఇట్ సైడ్ అన్ని లో ర్యాంక్ డేటా టైప్స్, ఇట్ సైడ్ అన్ని హై ర్యాంక్ డేటా టైప్స్. ఎప్పుడైనా సరే హై ర్యాంక్ డేటా టైప్ని లేదా లో ర్యాంక్ డేటా టైప్ని హై ర్యాంక్ డేటా టైప్లో కన్వర్ట్ చేయాలంటే సిస్టమ్ ఇంప్లిసిట్గా కన్వర్ట్ చేసేసుకుంటుంది. డెవలపర్ నో నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ లో ర్యాంక్ డేటా టైప్. సో ఏంటంటే ఇక్కడ ఇంప్లిసిట్ కన్వర్షన్ మీన్స్ సిస్టమ్ షుడ్ కన్వర్ట్, సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ టు, ఈ సిస్టమ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ టు కన్వర్ట్ లో ర్యాంక్ డేటా టైప్ టు high rank data type. See, this is the example. Int a is equal to 24. This is integer data type. Float b is equal to a means ఇక్కడ చూడండి integer is size of integer is 2 bytes. Float size of the float is 4 bytes. Here ఇక్కడ ఏం చేస్తున్నా a అనేది b కి అసైన్ చేస్తున్నాను. a is integer, b is float. a is integer. Integer means low rank data type when compared to float. Float is high rank data type. Low rank data type లో ఉన్న వాల్యూని హై ర్యాంక్ డేటా టైప్ ఇప్పుడు కన్వర్ట్ చేసాం అనుకోండి, మనం ఎక్స్ప్లిసిట్ గా ఏమి కన్వర్ట్ చేయక్కర్లా. సిస్టమ్ షుడ్ టేక్ కేర్ అబౌట్ ఇట్ ద కన్వర్షన్. హియర్ సి ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎఫ్ బి, అవుట్పుట్ మనకి 24.000 వస్తుంది. ఎందుకంటే ఏ అనేది లో ర్యాంక్ డేటా టైప్, బి ఇస్ హై ర్యాంక్ డేటా టైప్. లో ఆల్రెడీ సిస్టమ్ షుడ్ టేక్ కేర్ అబౌట్ దిస్ కన్వర్షన్. నో నీడ్ టు డూ ఎనీ explicit conversion for this. Case study for implicit conversion. Case 1. I am going to convert, I am going to add one long double and one integer, and I am going to store in long double. See here, long double a is equal to 29.890 తీసుకున్నాను. ఇక్కడ int is equal to 24 తీసుకున్నా. Here ఈ స్టెప్ చూడండి, ఈ స్టెప్ వాల్యూట్ ఎలా అవుతుందంటే ఏలో 29.890, ఏ అనేది లాంగ్ డబుల్, బి అనేది ఇంటీజర్. ఇక్కడ ఒక ఇంటీజర్ లాంగ్ డబుల్. ఇక్కడ లాంగ్ ఏ ఈజ్ హై ర్యాంక్ డేటా టైప్, ఏ అనేది హై ర్యాంక్ డేటా టైప్, బి అనేది ఇంటీజర్ లో ర్యాంక్ డేటా టైప్ వెన్ కంపేర్డ్ టు ఏ. ఈ రెండిట్లో ఒక హై ర్యాంక్ డేటా టైప్, ఒక లో ర్యాంక్ డేటా టైప్ ఉంటే ఆబ్వియస్లీ బి షుడ్ కన్వర్ట్ ఇంటూ హై ర్యాంక్ డేటా టైప్. ఇప్పుడు బి ఇంటీజర్ కంతా లాంగ్ డబుల్లో కన్వర్ట్ అయిపోతుంది, దీని ఎడిషన్ ఏం జరుగుతుంది, ఏ 29.890 ప్లస్ బి ఏముంది ఇంటీజర్ కంతా లాంగ్ డబుల్లో కన్వర్ట్ అయిపోయింది 24.00000. ఈ రెండు యాడ్ అవి అవుట్పుట్ అప్పుడు ఏమొస్తుంది, ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎల్ఎఫ్ సి అంటే 53.890000 వస్తుంది. నెక్స్ట్ కేస్ 2. వైల్ కమింగ్ టు కేస్ 2, డబుల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ప్లస్ ఇంట్. అంటే ఒక డబుల్ ఒక ఇంటీజర్ వేరియబుల్ ఎడిషన్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్, విల్ సీ హియర్. డబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 29.11, b is equal to 24. This is double data type, this is integer data type. Here I am going to add one double data type and one integer data type. ఎప్పుడైనా సరే ఒక డబుల్ ప్లస్ ఒక ఇంటీజర్ యాడ్ జరిగితే డబుల్ ఈజ్ హై ర్యాంక్ డేటా టైప్, ఇంటీజర్ ఈజ్ లో ర్యాంక్ డేటా టైప్. అప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ లో ర్యాంక్ డేటా టైప్ కూడా హై ర్యాంక్ డేటా టైప్ లో కన్వర్ట్ అయిపోతుంది. లో ర్యాంక్ డేటా టైప్ హై ర్యాంక్ డేటా టైప్ లో కన్వర్ట్ అయిపోవాలంటే ఇది కూడా డబుల్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఏ అంత ఈ స్టెప్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందంటే 2911 ప్లస్ బి 24.000. డబుల్లో కూడా ఇది కూడా డబుల్లో కన్వర్ట్ అయిపోయి రెండు ఎడిషన్ అవి అవుట్పుట్ మనకి 53.110000 అవుట్పుట్ వస్తుంది.
case 3 means float is equal to float plus int. One float operand, one int operand addition చేస్తే అవుట్పుట్ కూడా ఫ్లోట్ లోకి వస్తుంది. See here, float a is equal to 29.48, int b is equal to 24, float c is equal to a plus b. Here a is floating point variable operand, b is integer operand. ఇక్కడ ఏమవుతుందంటే a is high rank data type, b is low rank data type. ఆబ్వియస్లీ ఒక హై ర్యాంక్ డేటా టైప్ ఎడిషన్ విత్ లో ర్యాంక్ డేటా టైప్ జరిగితే లో ర్యాంక్ డేటా టైప్ ఆబ్వియస్లీ కన్వర్ట్స్ ఇంటూ రిలవెంట్ హై ర్యాంక్ డేటా టైప్. అంటే ఇది ఈ వేరియబుల్ ఫ్లోట్ కాబట్టి ఈ ఇంటీజర్ వేరియబుల్ కూడా ఫ్లోట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోయి ఎడిషనల్ జరుగుతుంది. వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 29.4800 plus b value, b actually integer, but due to this conversion b and దేంట్లో కన్వర్ట్ అయిపోతుంది, ఫ్లోట్ లో కన్వర్ట్ అయిపోతుంది హై ర్యాంక్ డేటా టైప్ లోకి. b వాల్యూ 24.000 అవుతుంది. ఈ రెండు యాడ్ చేసి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ c లోకి అవుతుంది. అవుట్పుట్ 53.48000 వస్తుంది. ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ c అంటే 53.48000 వస్తుంది. నెక్స్ట్ వన్ కేస్ 4, int is equal to int plus char. ఇక్కడ ఒక ఆపరెండ్ వచ్చేసి ఇంటీజర్, అనదర్ ఆపరెండ్ వచ్చేసి char. ఇంటీజర్ char కి వచ్చేసి int a is equal to 13, char b is equal to small d. క్యారెక్టర్ ఇచ్చేసాను, ఒక క్యారెక్టర్ d అనే క్యారెక్టర్ b కి అసైన్ చేశాను. here c is equal to a plus b. c is equal to a plus b అంటే a is integer variable and b is character variable. here a is high rank data type when compared to b is low rank data type. ఒక హై ర్యాంక్ డేటా టైప్, ఒక లో ర్యాంక్ డేటా టైప్ ఎక్స్ప్రెషన్ ఉంటే లో ర్యాంక్ డేటా టైప్ కన్వర్ట్స్ ఇంటూ హై ర్యాంక్ డేటా టైప్. అంటే బి ఇంటీజర్ లో కన్వర్ట్ అయిపోతుంది. అంటే బి ఇంటీజర్ లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే బిలో వాల్యూ ఎంత ఉంది, డి యాస్కి వాల్యూ ఎంత 100. ఇక్కడ ఏమవుతుంది అంటే ఏలో 13 ఉంటుంది ప్లస్ బిలో డి యొక్క రిలవెంట్ యాస్కి వాల్యూ 100, 13 plus 100 113 అవుట్పుట్ వస్తుంది. దిస్ ఈస్ case study for next explicit conversion. Here explicit conversion means programmer or developer needs to convert high rank data type to low rank data type. For example, high rank data type నుంచి low, ఇప్పటిదాకా present implicit conversion ఏంటి, implicit conversion means low rank data type ని high rank data type లో కన్వర్ట్ చేయాలంటే system should easily convert without using any casting. Here we are going, explicit conversion means we are going to assign high rank data type to low rank data type. ఈ high rank data type ని low rank data type లోకి అసైన్ చేసినప్పుడు కంపల్సరీ we must use casting operator. See, this is the syntax cast expression. See here, I will show here. This is explicit casting. Float a is equal to 2429, int b is equal to int of a. అంటే a అనేది ఫ్లోట్ హై ర్యాంక్ డేటా టైప్. ఇక్కడ b అనేది b మీన్స్ int లో ర్యాంక్ డేటా టైప్. ఇక్కడ హై ర్యాంక్ డేటా టైప్ ని లో ర్యాంక్ డేటా టైప్ కన్వర్ట్ చేసినప్పుడు సిస్టమ్ సమ్ గుడ్ కంపైలర్స్ విల్ ఇష్యూ ఎర్రర్స్, సమ్ కంపైలర్స్ విల్ ఇష్యూ వార్నింగ్స్. అప్పుడు మనం we need to add explicit conversion. ఇక్కడ b యొక్క డేటా టైప్ ఇంటీజర్, a ని b లో ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి we should convert explicitly float into integer. Next, print of percentage of the b, it will come 24 2.29 ఉంది కాబట్టి 29 ట్రంకేట్ అయిపోతుంది, 24 ప్రింట్ అవుతుంది. Case study for explicit conversion. Here case 1, float c, I declared one variable, floating point variable, int a is equal to 29, b is equal to 24, c is equal to c అనేది float, ఇక్కడ a by b అంటే a is a integer variable here, b is also integer. ఎప్పుడైనా సరే రెండు ఇంటీజర్లు డివైడెడ్ బై చేసినా, రెండు ఇంటీజర్లను ఎడిషన్ చేసినా, రెండు ఇంటీజర్లను మైనస్ చేసినా అవుట్పుట్ ఇంటీజరే వస్తుంది. మనకి ఇంటీజర్ వస్తే see here, this is integer,
దిస్ ఈజ్ ఇంటీజర్. రెండింటిని డివైడెడ్ బై చేస్తే అవుట్పుట్ ఆల్సో ఇంటీజర్లో వస్తుంది కాబట్టి ఈ కన్వర్షన్ దగ్గర వీ మే గెట్ సమ్ ప్రాబ్లమ్. దట్స్ వై వాట్ ఐ డిడ్ హియర్ ఈజ్ ఏని ఫ్లోట్లో కన్వర్ట్ చేసేసా. ఏ ఒక్కదాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేశా. అంటే ఏ ఒక్కదాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తే ఆబ్వియస్లీ హియర్ ఏ ఈజ్ హై లెవెల్ డేటా టైప్, హై ర్యాంక్ డేటా టైప్ అవుతుంది, బి లో ర్యాంక్ డేటా టైప్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎక్స్ప్రెషన్లో ఒక హై ర్యాంక్ డేటా టైప్ ఒక లో ర్యాంక్ డేటా టైప్ ఉంటే లో ర్యాంక్ డేటా టైప్ ఆబ్వియస్లీ కన్వర్టెడ్ ఇంటూ హై ర్యాంక్ డేటా టైప్. అప్పుడు బి కూడా హై ర్యాంక్ డేటా టైప్లో కన్వర్ట్ అయిపోతుంది. ఏ ఇప్పుడు ఏని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసావు కాబట్టి ఏని ఎలా అవుతుంది 29.000 సంథింగ్ అవుతుంది డివైడెడ్ బై బి. బి కూడా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి బి 24.00 అవుతుంది. రెండు ఫ్లోటింగ్ పాయింట్స్ డివైడెడ్ బై చేస్తే అవుట్పుట్ కూడా ఫ్లోటింగ్ పాయింట్స్లోకి వస్తుంది. సిలోకి ఎంత వెళ్తుంది 29.00 డివైడెడ్ బై 24.00 మీన్స్ అవుట్పుట్ 1.2083333 వస్తుంది. సి హియర్ కేస్ 2 వచ్చేసరికి ఫ్లోట్ సి ఇంట్ ఏ బి వాల్యూస్ డిక్లేర్ చేశాను. ఇక్కడ ఏ బై బి అని చెప్పి బ్రాకెట్ పెట్టాయి ఒక్కదానికి. అంటే మొత్తం హోల్ డేటాని ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తాను. అకార్డింగ్ టు అసోసియేటివిటీ అండ్ ప్రెసిడెన్స్ రూల్ బ్రాకెట్ షుడ్ గెట్ హైయెస్ట్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ బై బి అంటే ఏ 29 బి 24 రెండు ఇంటీజర్ వేరియబుల్సే కాబట్టి రెండు ఇంటీజర్ వేరియబుల్స్కి అవుట్పుట్ ఎంత వస్తుంది ఇంటీజర్ వాల్యూ వస్తుంది. 1 పాయింట్ సంథింగ్ రావాలి కానీ రెండు ఇంటీజర్ కాబట్టి అవుట్పుట్ కూడా ఇంటీజరే 1 వస్తుంది. ఈ 1ని నెక్స్ట్ ఫ్లోట్లో కన్వర్ట్ చేసాం. 1ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసాక ఫ్లోట్కి అసైన్ చేసాం. అవుట్పుట్ 1.00 వస్తుంది.